హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ చూసాం కదా. ఈరోజు దాన్ని వేస్ట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఇలా హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి ఇట్లా మనం ఫుల్ క్రాస్ వేసుకోవాలి. తక్కువ బస్ట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకోవాలి. ఇది హెవీ సైజ్ కాబట్టి, అంటే ఇది మ్యాక్సిమం 40 ఇంచెస్ ఉందండి. దానికోసం నేను ఇలా ఫుల్ క్రాస్, అంటే ఇక్కడ మనకి పైన మనం ఇలా క్రాస్ వేసినప్పుడు ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి. అలా వేసుకుంటే మనకి ఫుల్గా క్రాస్ ఉన్నట్లు అర్థం అనమాట. ఇలా మూల మీద ట్రయాంగిల్ షేప్ వచ్చేలా పెట్టుకొని, ఇక్కడ చూసారా చంకలు కూడా గట్టి అంచు వైపున ఒకవైపు షోల్డరు చంక అంచు చివర ఇలా తగిలేలా వేసుకుంటే మనకి ఫుల్ క్రాస్ ఉందని అర్థం. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం కింద ఏమన్నా అడ్జస్ట్ అవ్వకపోతే కూడా అతుకులు వేసుకోవడానికి ట్రై చేయాలండి. అంతేకాని మీరు అటుకి ఇటుకి చేసేసారంటే హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ చంక దగ్గర ఫ్రంట్ వైపు గీతలాగా వస్తుందన్నమాట. కొంతమంది చెప్తుంటారు కదా, నాకు పట్టేసినట్టుంది ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి చంకలోకి. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేది మనం ఇక్కడ క్రాస్ అనేది సరిగా వేసుకోనప్పుడే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ మీరు ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగా దీన్నైతే డ్రా చేసేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోండి. గుర్తులు ఎక్కడెక్కడ పెట్టామో అక్కడ వేసేసుకోండి. ఈ నెక్ వైపు మాత్రం మనకి ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కదా, బ్యాక్ నెక్ అంత డీప్ ఉండదు కాబట్టి కొంచెం ఆ షోల్డర్ వరకు వేసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. అంటే మనం నెక్ పైకి గీసుకుంటాం కాబట్టి. కింద వచ్చేసి నార్మల్గా 2 ఇంచెస్కి ఇలా మడత వేసుకుంటాం. ఇలా మడత వేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది ఓన్లీ ఊరికే ఒక కొలత కోసమేనండి. తర్వాత మనం అన్నీ ఖచ్చితంగా కొలతలు పెట్టుకొనే చేసుకుంటాం. ఇది ఊరికే ఉజ్జాయింపుగా ఒక మార్క్ అనేది అనమాట. ఇక్కడ మనం లోతు తీసుకోవడానికి బ్యాక్ వైపు లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర ఒక గుర్తు పెట్టుకుంటే అక్కడి నుంచి మనం లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, నేను 1/2 ఇంచుకి లోపలికి ఒక మార్క్ చేసుకొని దాన్ని ఇలా లోతు అనేది తీసేసుకుంటున్నా. ఫ్రంట్కి మనం లోతు తీసుకుంటాం కదా, అది ఆ పాయింట్ దగ్గర గుర్తు పెట్టుకుంటే మనం ఇలా లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా లోతు తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ లెంత్ అవన్నీ మార్క్ చేసుకుందాం. నెక్, ఫ్రంట్ లెంత్ అవి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ లెంత్ మనము ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్ని మిడిల్కి చేసి పట్టుకొని ఖర్చుతో సహా ఎంత పొడవు ఉంటే అంత పొడవుకి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనం మామూలుగా 2 ఇంచెస్కి పైకి మడత పెట్టుకొని మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ అయితే సరిపోతుంది ఎవరికైనా. అంటే హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ సరిపోతుంది. బస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి 1/2 ఇంచ్ సరిపోతుంది. మరి బస్ట్ లేని వాళ్ళకి మనం 2 ఇంచులకి గీత గీసాం కదా, అక్కడి వరకే సరిపోతుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. దీనికోసం నేను మళ్ళీ సపరేట్గా వేరొక వీడియో చేస్తాను. ఇక్కడైతే హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి ఒక 1 ఇంచ్ అనేది ఆ 2 ఇంచులకి మార్క్ చేసుకున్న దగ్గర నుంచి కిందికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనమైతే ఆది బ్లౌజ్ ప్రకారమే మార్క్ చేసాం, మనకు కూడా అలానే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నెక్ కోసం మనం పైనుంచి షోల్డర్ కోసం ఖర్చు వదిలేసి అక్కడి నుంచి మనకు ఆది బ్లౌజ్ యొక్క నెక్ ఎలా అయితే ఉందో, ఎక్కడికైతే హుక్స్లు పట్టి కింద ఉన్న లైన్కి మ్యాచ్ అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకొని దానిపైకి ఖర్చుల కోసం ఇంకొక మార్క్ అనేది చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం 2 ఇంచులకి కింద మార్క్ చేసుకున్నాం కదా, లైన్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇంకో 2 ఇంచులకి అనేది పైకి మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది. అయినా కానీ నేను ఒకసారి చూపిస్తున్నాను. ఆది బ్లౌజ్కి మనం 4 హుక్స్ దగ్గరికి మార్క్ చేసుకుంటాం కదా, చూడండి 4 హుక్స్ దగ్గరికి మార్క్ చేసుకున్నా, కింద నుంచి అలా 2 ఇంచులు మార్క్ చేసుకున్నా ఒకేలా వస్తుంది. మీ ఇష్టం, ఎలా అయినా మార్క్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా ఆది బ్లౌజ్ అవైలబుల్గా లేకుండా మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇది మనం తీసుకోలేము కదా ఈ మెజర్మెంటు, దానికోసం అలా మార్క్ చేసుకోండి. అంటే కింద నుంచి 2 ఇంచులు పైకి మార్క్ చేసుకొని ఇంకో 2 ఇంచులు పైకి మార్క్ చేసుకుంటే హుక్స్లు పట్టి అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను నెక్ రౌండ్ అనేది గీసేసాను. తర్వాత ఇంత బస్ట్ ఉన్న వాళ్ళకి, ఈ హైట్ ఉన్న వాళ్ళకి 10.5 దగ్గర
మనకి అపెక్స్ పాయింట్ అని ఉంటుంది, అక్కడికి ఒక మార్క్ చేసుకొని ఈ కింద మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఒక 2.5 ఇంచు లేదా 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని చూడండి ఇట్లా రౌండ్ అనేది ఫామ్ అయిపోవాలి. ఈ రౌండ్కి మనం వేసే డాట్స్ అన్నీ ఈ రౌండ్ కిందికే ఉండాలి, కానీ ఈ రౌండ్ లోపలికి అంటే అపెక్స్ పాయింట్ దగ్గరికి మరీను వెళ్ళకూడదు అనమాట. ఆ తర్వాత ఈ సైడు ఖర్చుల సైడు హైట్ ఎంత ఉందనేది ఒకసారి మార్క్ చేసుకుందాం. మీరు ముందు వీడియో చూసినట్లయితే మనము బ్లౌజ్ యొక్క హైట్ ఒక 1 ఇంచ్ పెంచుకున్నాం, అది మనకి ఇక్కడ పెరుగుతుందనమాట. అందుకనేసి చూడండి ఇప్పుడు ఆది బ్లౌజ్కి ఉన్న మార్కింగ్ కంటే ఇంకొక 1 ఇంచ్ దానికి ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచు అంటే టోటల్ 1.5 ఇంచుకి నేను ఇక్కడికి మార్క్ చేసుకున్నాను అనమాట. దాన్ని ఇలా కలిపేసుకోండి. లాస్ట్ 2 ఇంచెస్ ఉంటుంది కదా ఖర్చుల కోసం మనం 2 ఇంచెస్ కుడతాం కదా, అక్కడ మాత్రం సమానంగా వచ్చేలా ఇలా లైన్ డ్రా చేసుకొని ఇటుపక్క ఉక్సుల సైడ్ వైపు నుంచి మనకి షేప్ అనేది ఇలా వచ్చేయాలి. ఈ షేప్ అనేది అందరికీ ఇలాగే వస్తుందని ఏం లేదండి. బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇలా వస్తుంది, తక్కువ ఉన్న వాళ్ళకి నార్మల్గా స్ట్రైట్గానే వస్తుంది. తక్కువ ఉండే వాళ్ళు ఎప్పుడైనా కొలిచినప్పుడు చూపిస్తాను. ఆ తర్వాత ఇక్కడ వీడియో కొంచెం కనిపించట్లేదండి, కానీ ఉక్సుల పాయింట్ దగ్గర నుంచి 2.30 ఇంచులకి ఒక మార్కు, అక్కడి నుంచి 2 ఇంచులకి ఒక మార్కు చేసుకొని నేను ఇలా మెయిన్ డాట్ కోసం కొలతలు వేసుకుంటున్నానండి. ఇలా మెయిన్ డాట్ కోసం కొలతలు వేసుకోండి. ఆ తర్వాత మనం చెప్పాను కదండి, అపెక్స్ పాయింట్కి మరీ దగ్గరగా వెళ్ళకూడదు. మనం సైడ్ వేసే డాట్ అయినా చంకలో వేసే డాట్ అయినా దీన్ని ఇలా రౌండ్ ఫామ్ చేసుకొని దాని తర్వాత దీని చుట్టూ ఇలా వేసుకున్నామంటే మనకి బస్ట్ అనేది చాలా చక్కగా కూర్చుంటుంది అనమాట. అలాగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటు పట్టేటాలు లేకుండా, అందులోనూ మనం ఫుల్ క్రాస్ తీసాం కాబట్టి మనకి చక్కగా ఫిట్ అయిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి గీసి ట్రై చేయండి, మీకు కూడా కరెక్ట్గా వస్తుంది. ఎలా వచ్చిందనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియోలు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఎలా అనిపించింది అనేది కూడా ఒక కామెంట్ చేయండి. మీకు ఫర్దర్గా ఏదైనా వీడియోలు కావాలంటే కూడా నాకు కామెంట్ చేసి అడిగితే నేను మీకు ఆ వీడియోలు చేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అలాగా కట్ చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా మనము బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకోవచ్చు. కుట్టగా కొన్ని మనకే తెలుస్తాయి. ఇలా ఈజీగా మార్కింగ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇందాక అది సైడ్ కనిపించలేదు కదండి, ఉక్స్ పట్టి వైపు చూడండి. నేను 2 ఇంచులకి ఒక లైన్ డ్రా చేశాను కదా కింద మడత పెట్టి, అక్కడి నుంచి పైకి 2 ఇంచులకి మార్క్ చేశాను. నేను ఆది బ్లౌజ్కున్న ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కొలిచినా సరే అంతే వచ్చింది. చూడండి ఇలాగా కట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.